జరగమా 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 ఆ బాబు ఎట్లుంది 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 టిఫిన్ ఎట్లుంది భోజనం ఎట్లుంది టిఫిన్ గత 5 సంవత్సరాల పాలన రాక్షస పాలన చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దాదాపుగా 100 రోజులు పూర్తి కావడం. ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వర్యులు వారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఈరోజు దశల వారీగా ఉన్న దాంట్లో నా వెనుక కనిపించేటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గతంలో మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ పేదలకు 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం, 3 పూటల బ్రహ్మాండంగా పేదవాళ్ళు భోజనం చేసేటువంటి అన్నా క్యాంటీన్ని కక్ష సాధించడంలో భాగంగా 5 సంవత్సరాలు చేస్తే ఈరోజు ఈ 100 రోజుల్లోనే 2 అన్నా క్యాంటీన్లు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ తెరవబడి మళ్ళీ ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ 5 రూపాయలకే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి, భోజనం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు 100 రోజుల్లో చేసిన మంచి పనుల గురించి ఒకసారి తలుచుకుంటే కొన్ని ముఖ్యమైనవి చెప్తాను మీకు. మొట్టమొదటిగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్లని ఇంటికి ఇవ్వలేరు, వాలంటీర్ల వల్ల కాదు, వాళ్ళు లేకుండా చేయలేరన్నప్పుడు పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లు పెంచి 4,000 రూపాయలు, అదే రకంగా వికలాంగులకు 6,000 రూపాయలు, అదే రకంగా పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు కూడా చేసి దాదాపుగా 64 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఒకటే రోజునే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు వారి ద్వారా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా